నమస్తే పీపుల్. ఇది కాశ్విన్ డైలీ రొటీన్ వ్లాగ్ అండి. కాశ్విన్ ఏం చేస్తే మాకెందుకు అంటారా? లేదండి, ఒక్కసారి చూడండి తన హెల్దీ లైఫ్ స్టైల్ చూస్తే మీకే ముచ్చటేస్తుంది. కాశ్విన్ లేచేసరికి మిల్క్ రెడీ చేసేస్తానండి. మిల్క్లో నేను డ్రై ఫ్రూట్ పౌడర్, సొంటి పొడి, వాము అండ్ బెల్లం మాత్రమే వేస్తాను. షుగర్ అస్సలు యూజ్ చేయలేదు ఇప్పటి వరకు. లేచాడండి మన హీరో. ఇప్పుడు చూడండి ఎంత ప్యాంపరింగ్ అంటే మార్నింగ్ లేవగానే. కాశ్విన్కి 1.5-2 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఒక రొటీన్ సెట్ చేసేసామండి. లేవగానే వాష్రూమ్కి వెళ్ళి తన రొటీన్ మొత్తం కంప్లీట్ అయ్యాకే రూమ్లోంచి బయటకు వెళ్ళాలి అని. ఆ రొటీన్ని కాశ్విన్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాడండి. మార్నింగ్ లేవగానే ఖుషి టీవీలో లిటిల్ కృష్ణ అని ఒక సిరీస్ వస్తుంది. కాశ్విన్ ఫేవరెట్ సిరీస్ అది. పాలు తాగుతూ ఆ సిరీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తాడు. కాశ్విన్కి దోశలన్నా చిన్న పునుగులన్నా చాలా ఇష్టమండి. దాని కాంబినేషన్ టమాటో చట్నీ అయితే అల్టిమేట్. విజయవాడ వాళ్ళం కదా, పునుగులు ఏ టైంలో ఇచ్చినా లాగిచ్చేస్తాం అంతే. దేవుడికి మొక్కుకొని ఇంకా స్కూల్కి స్టార్ట్ అయిపోతున్నాడు. నెక్స్ట్ ఏదన్నా వీడియోలో కాశ్విన్ ఎలా మొక్కుతాడు, ఏం అడుగుతాడు దేవుడిని అని చెప్పి చూపిస్తాను. చాలా ఫన్నీగా ఉంటుంది. కాశ్విన్ని నేను స్కూల్లో జాయిన్ చేసినప్పుడు అందరూ నన్ను ఇప్పటి నుంచే కాశ్విన్కి స్కూల్ ఎందుకు, కొన్ని రోజులు ఎంజాయ్ చేయొచ్చు కదా, ఇంట్లో ఉండి ఆడుకోవచ్చు కదా అన్నారండి. కానీ చిన్నపిల్లల బ్రెయిన్ ఈ ఏజ్లో చాలా షార్ప్గా ఉంటుంది. వాళ్ళు ఏం నేర్చుకున్నా కానీ చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. అయితే ఈ 3 ఇయర్స్ పేరెంటింగ్లో ఒక్కటి నేర్చుకున్నానండి, మన పిల్లల్ని వేరే పిల్లలతో అస్సలు పోల్చుకోకూడదు. ఎవ్రీ చైల్డ్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ పేరెంట్ ఈజ్ డిఫరెంట్ అండి. అందరూ ఒకేలా ఉండాలంటే ఉండలేరు. కాశ్విన్ లంచ్ ఎప్పుడు ఒక ఫుల్ మీల్స్లా ఉండేటట్టు చూసుకుంటాను. ఉసిరికాయ తొక్కు కానీ వేరుశనగ కారపొడి కానీ పిల్లలకి చాలా మంచిది. ఫస్ట్ ముద్దలో అవి కలిపి పెడతానండి. పెరుగన్నం కూడా అస్సలు మిస్ చేయనండి. రోజు 2 పూట్ల పెరుగన్నం పెట్టాల్సిందే. కాశ్విన్కి కూడా పెరుగన్నం అంటే చాలా ఇష్టం. కాశ్విన్ భోంచేసేటప్పుడు ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ భోంచేస్తాడండి. ఏంటి మీ అబ్బాయి అసలు పేచీ పెట్టడా, ఇంత గుడ్ బాయ్లా ఉంటాడా అని అంటారేమో. లేదండి, మనకే మూడ్ స్వింగ్స్ వస్తాయి, పిల్లలకి రావా చెప్పండి. కాశ్విన్ కూడా చాలాసార్లు క్రాంకీ అవుతాడు. ఆ టైంలో అందరి పేరెంట్స్ లాగా నేను కూడా అరుస్తాను. కాశ్విన్ తన లంచ్ అవ్వగానే మినిమం ఒక 1 అవర్ ఆడుకుంటాడండి. ఖచ్చితంగా 2 o'clockకి కాశ్విన్ పడుకోబెడతాను. ఆఫ్టర్నూన్ స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లలు వాళ్ళ మదర్స్తో కంటే వాళ్ళ ఫాదర్స్తో ఆడుకుంటే చాలా బాగా డెవలప్ అవుతారంట. ఫిజికల్గా, మెంటల్గా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందంట. ఇంట్లో ఎక్కడో తవ్వకాల్లో బయటపడిందండి ఈ చెస్. అప్పటి నుంచి దీన్ని పట్టుకొని వదలట్లేదు. వాళ్ళ డాడీని కూర్చోపెట్టి ఆడుకుందాం ఆడుకుందాం అని చెప్పి ఒకటే అల్లరి. ఏదో తన ప్రయత్నం తను చేస్తున్నాడు నా హస్బెండ్ కూడా. కాశ్విన్ ఇలా వాళ్ళ డాడీతో ఆడుకోవడం చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే నేను ఎప్పుడూ మా ఫాదర్తో ఆడుకోలేదండి. 2 o'clock వరకు ఆడుకొని బాగా అలసిపోయి పడుకుని పోతాడండి. కన్ఫామ్గా ఒక 3 hours పడుకుంటాడు. 2 o'clockకి పడుకుంటే 5 o'clock కానీ లేవడు. అంటిల్ అన్లెస్ ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే తప్ప. కాశ్విన్ లేవగానే రాగి మాల్ట్ పట్టిస్తామండి. ఆ రాగి పౌడర్లో ఏవో ఒక 5 రకాల దినుసులు కలిపి చేయించారండి మా అత్తగారు. ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు మా అత్తగారిని అడిగి చెప్తాను మీకు ఆ రెసిపీ. ఈ రాగి మాల్ట్లో కూడా నేను డ్రై ఫ్రూట్ పౌడర్ అండ్ మిల్క్ మిక్స్ చేస్తాను. ఆల్రెడీ చెప్పాను కదండి, డ్రై ఫ్రూట్స్ ఉట్టిగా ఏ పిల్లలు తినరు. ఇట్లా ఏదో ఒక రూపంలో ఇలా మిక్స్ చేసి ఇవ్వాల్సిందే. జావ తాగడానికి మళ్ళీ కొంచెం కష్టపడాలి. జావ తాగేసి కిందకెళ్ళి మంచిగా ఆడుకుంటాడు. మా అపార్ట్మెంట్లో చాలామంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లలతో హ్యాపీగా ఆడుకొని 6:37 కల్లా పైకి వస్తాడు. కాశ్విన్కి ఇప్పటి వరకు ఏ ప్యాక్డ్ ఫుడ్ పెట్టలేదండి. బయటకు వెళ్ళాల్సి వచ్చినా లేట్ అయినా కానీ ఎక్కడన్నా ఇడ్లీ తీసుకొని పెడతాం కానీ ఎప్పుడు ఏ ప్యాక్డ్ ఫుడ్ పెట్టలేదు. ఆఖరికి మిల్క్ కూడా గేదె పాలు కావాలని చెప్పి సపరేట్గా పోయించుకుంటాము తన వరకు మాత్రం. ఈ మధ్య స్కూల్కి వెళ్ళినప్పటి నుండి ప్యాక్డ్ ఫుడ్ కావాలని అడుగుతున్నాడండి. దానికి ఆల్టర్నేట్గా స్లర్ప్ ఫార్మ్ వాళ్ళవి కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ అయ్యాయండి. ఆ స్నాక్స్ బాగుంటున్నాయి, హెల్దీ అని కూడా చెప్తున్నారు. ఇంకా దాన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఇంత హెల్దీగా పెంచాలనుకుంటున్నారు, మీ అబ్బాయికి ఏమీ ఫీవర్ అలాంటివి ఏం రావా అని అడుగుతారేమో. వస్తాయండి, సీజన్ వారీగా తనకు కూడా జలుబు చేస్తుంది, ఫీవర్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఎలాగో వస్తున్నాయి కదా అని చెప్పి అన్హెల్దీ ఫుడ్ పెట్టలేము కదండి. ఏమో కాశ్విన్ కూడా ఇంకొన్ని రోజులాగితే
ప్యాక్డ్ ఫుడ్‌కి అలవాటు పడతాడేమో. ఎందుకంటే స్కూల్‌కి వెళ్తున్నాడు కదా! తనతో పాటు చాలామంది పిల్లలుంటారు. వాళ్ళేది తింటే ఈయన కూడా అదే తినాలి అనుకుంటాడు కదా! సో, అందుకే నాకు కుదిరినంత వరకు కాశ్మీర్‌కి హెల్తీ ఫుడ్ పెట్టడానికే ట్రై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కాశ్విన్ అండ్ మామ్ డైరీస్.